Hello, my dear viewers. I am Vishwanath, the Political Review. స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర తర్వాత కూడా అటు సీనియర్ నాయకులు ఆ తర్వాత కొనసాగిన నాయకులు అందరూ కూడా ఒకరినొకరు తమ మనోగతాన్ని తెలుసుకోవడానికి తమ భావాల్ని అభిప్రాయాల్ని పంచుకోవడానికి విరివిగా ఉత్తరాలు రాసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, ఉత్తరాల కాలం పోయింది. ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో ఉన్న విషయాలు బట్టే వారికి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని అంచనా వేసే రోజులు వచ్చాయి. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ బాధని ఆవేదనని వారు అనుభవించినటువంటి క్లిష్ట పరిస్థితుల్ని సోషల్ మీడియాలో ఏదో పంచుకోవడం కాకుండా ఉత్తరాల ద్వారా తెలియజేస్తే వాళ్ళ నిజాయితీ వాళ్ళ కష్టము అన్నీ తెలిసొచ్చేవి. అలా ఈ మధ్యలో సోనియా గాంధీ గారు ఒక అంతరంగిక విషయంగా ఒక ఉత్తరాన్ని రాశారు. అంటే సోనియా గాంధీ గారి లేఖను మనం చూసినట్లయితే ఆమె యొక్క మనసు, ఆమె యొక్క మనస్తత్వము, ఆమె రాజకీయ చరిత్ర, ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశానికి దాదాపు 30-40 ఏళ్లుగా ఆమె చేసినటువంటి మేలు కీడు ప్రభావాలు అన్నీ కూడా అర్థమవుతాయి. ఏదేమైనా ఆమె అంతరంగాన్ని మనం ఒక్కసారిగాని తరచి చూస్తే నిజంగా మనందరికీ కన్నీళ్లు గారతాయి. ఎందుకంటే మైకుల ముందు మనం మాట్లాడే మాటలు 100 ఉంటాయి, చెప్పే పనులకు చేసే చేష్టలకు సంబంధమే ఉండదు. కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎన్ని చేస్తా ఉన్నప్పటికీ, ఎన్ని జీవితాలను చూసినప్పటికీ ఎక్కడో ఒక చోట పొరపాటు పడుతుంటారు, స్వార్థంగా ప్రవర్తిస్తూ కూడా ఉంటారు. స్వార్థం లేని రాజకీయ నాయకుడు ఉండరు. కానీ ఇక్కడ స్వార్థంగా ఆమె ప్రవర్తించింది అనడానికి మనకు ఏ ఆధారాలు లేవు. ఏదో 1-2 మీడియాలకు సంబంధించి సొంత ఆస్తి కలిగి ఆమె ఏదో సంపాదించిందని లేనిపోని ఆరోపణలు చేశారు తప్ప నిజంగా ఆమె ఒక మాతృమూర్తి, నిజంగా ఆమె ఒక భర్తకు భార్య. అంతకు మించి రాజకీయం గురించి కూడా ఆమెకి ఏమీ తెలియదు. పరిస్థితులే ఆమెని రాజకీయం వైపు మళ్ళించాయి. ఇంతకు ఆ మహిళ ఎవరు, ఆమె రాజకీయం ఏమిటి, ఆ మనస్తత్వం ఏమిటి తెలుసుకోవాలంటే నిజంగా ఆమె రాసిన ఉత్తరాన్ని మనం చదివితే తప్ప మనకు అర్థం కాదు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఎంతమంది ఆమె మీద దుమ్ముత్తి పేసినా, ఎంతమంది దుర్మార్గంగా దాడి చేసినా ఆమె మనసులో ఉన్నటువంటి భావాల్ని మనం ఆ ఉత్తరం ద్వారా తెలుసుకోవడం కనీస ధర్మం కదా. ఆమెది ఒక జీవితమే కదా, ఆమె ఒక మహిళే కదా, ఆమె ఒక భర్తకు భార్యే కదా, ఒక బిడ్డకు కూతురే కదా, ఒక బిడ్డకు తల్లే కదా. అలాంటి మహిళ గురించి, ఆమె ఆత్మ ఘోష గురించి మనం పట్టించుకోకుండా ఆమె మీద రాళ్లేస్తూనే గత 40 ఏళ్లుగా మనము చలామణి చేసుకుంటున్నామే. ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ ఎవరో, ఆమె ఏమిటో, ఆమె కథా కమామిష్ ఏమిటో, ఆమె అంతరంగం గురించి తెలుసుకోవాలంటే ఆమె రాసిన ఉత్తరాన్ని గురించి ఖచ్చితంగా మనము చదవాలి. ఆమె ఎవరో కాదు, రాజీవ్ గాంధీ సతీమణి, రాహుల్ గాంధీ అమ్మగారు, ఇందిరాగాంధీ కోడల కారు.